అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో అసలు భూముల సమస్యలు అయితే చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. ఈ కూటమి గవర్నమెంట్ కొన్ని రకాల భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని రీసెంట్ గా అప్డేట్ అయితే రావడం జరిగింది. అసలు మనము 22A నిషేధిత జాబితాలో ఎన్ని రకాల భూములు కలిగి ఉన్నాయి, అంటే 22Aలో ఎన్ని రకాల భూములు నిషేధించబడ్డాయి, వీటి గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అసలు 22Aలో ఎన్ని రకాల భూములు కలిగి ఉన్నాయి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ సమాచారం అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 22A నిషేధిత జాబితాలో నుంచి కూడా కొన్ని రకాల భూములను తీసివేయడం జరిగింది. వారసత్వంగా వస్తున్నారు కాబట్టి వీరు అర్హులు, వీళ్ళకి రిజిస్ట్రేషన్ కి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి పట్టా పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా మా నియోజకవర్గంలో అయితే ఒక మీటింగ్ లో కూడా ఎమ్మెల్యే గారు పట్టా పాస్బుక్లు కూడా అందించడం జరిగింది. ఎవరైతే హక్కులు లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు కూడా మీ భూమిపై మీ హక్కు చట్టం కింద వాళ్ళకి పట్టా పాస్బుక్లు, అలాగే వాళ్ళకి ఆ భూమిపై స్వతంత్ర హక్కు అనుభవం పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో సెక్షన్ 22A అంటే ఏంటి, రిజిస్ట్రేషన్ కు నిషేధిత అన్నమాట. అంటే 22Aలో భూములను చేర్చిన వాటిని రిజిస్ట్రేషన్ కు నిషేధిత అంటే రిజిస్ట్రేషన్ అవ్వవు అన్నమాట. అలాగే అమ్మకానికి కొనుగోలుకి నిషేధం అన్నమాట. ముందుగా మనము 22Aలో ఎన్ని రకాల భూములు కలిగి ఉన్నాయి, వీటి గురించి మనము క్లారిటీగా తెలుసుకున్నాము. అసలు ముందుగా వచ్చేసి ప్రభుత్వం భూములు అన్నమాట. అంటే ప్రభుత్వం భూములు అంటే పోరంబోకుల భూములు, గ్రామ కట్టం, అలాగే చెరువు, ఇవి ప్రభుత్వం భూముల కింద వస్తాయి అన్నమాట. అంటే పోరంబోకులు అంటే వాగు పక్కన ఉండే భూములు, అలాగే వాగులో ఉండే భూములు పోరంబోగుల కింద వస్తాయి. అలాగే గ్రామ కట్టం రోడ్లు కూడా, చెరువులు కూడా పోరంబోగు భూముల కింద వస్తాయి అన్నమాట. అంటే ఇవి గవర్నమెంట్ ల్యాండ్స్, అంటే గవర్నమెంట్ ఇచ్చిన భూములు. అలాగే రెండో కేటగిరీ చూసుకున్నట్లయితే అసైన్మెంట్ భూములు. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఎవరైతే నిరుపేదలు ఉంటారో గ్రామంలో వాళ్ళ జీవన ఉపాధికి ఇచ్చిన భూములను డీకేటీ ల్యాండ్స్, ఇవి అమ్మకానికి అనుమతి లేదు, కొన్ని షరతులు మాత్రమే అమ్మకానికి కింద వస్తాయి. ఇవి అసైన్మెంట్ భూములు అన్నమాట. అంటే డీకే పట్టాలు, ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళ జీవన ఉపాధి కొనసాగించడానికి ఇచ్చిన భూములను అసైన్మెంట్ భూములు అంటారు. వీటిని 22A నిషేధిత జాబితాలో నిషేధించబడ్డాయి. అలాగే మూడోది వచ్చేసి ఎండోమెంట్ భూములు, అంటే దేవాలయాల భూములు అన్నమాట. ఎవరైతే వారసత్వంగా దేవాలయాలకి సేవలు చేస్తున్నారో అలాంటి వారికి వారసత్వంగా ఇచ్చిన భూములను ఎండోమెంట్ భూములు అంటారు. ఇవి దేవాలయ భూములు, అలాగే ధర్మకర్తల ఆధీనంలో ఉంటాయి. అలాగే నాలుగోది వచ్చేసి వక్ఫ్ భూములు. ఇవి మసీదు, ఇస్లామిక్, అలాగే ట్రస్టుల భూముల కింద పరిగణించబడ్డాయి. అంటే మనము ఈ నాలుగోది వచ్చేసి వక్ఫ్ భూములు, అంటే మసీదు మాన్యం, దర్గా మాన్యం, అలాగే పీర్ల మాన్యం, ఇవి ఏవైతే ఉంటాయో ఇవి వచ్చేసి వక్ఫ్ బిల్ కింద వస్తాయి. మొన్న రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం కూడా మన వక్ఫ్ బిల్లును కూడా ఆమోదించడం నిషేధం అని చెప్పి మన హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఈ వక్ఫ్ బిల్లును విరుద్ధంగా వ్యతిరేకించి ఇవి మసీదు మాన్యాల కిందనే ఉండాలి, కేంద్రంలో విలీనం చేయకూడదు, అంటే సెంట్రల్ లో ఈ భూములను కలపకూడదని ఒక బిల్లును కూడా కేంద్రం వారు పాస్ చేయడం జరిగింటే ఓవైసీ అసదుద్దీన్ గారు దీన్ని వ్యతిరేకంగా పరిగణించి అసలు వ్యతిరేకంగా ఉండి ఈ భూములన్నిటినీ కూడా వక్ఫ్ బిల్ కిందనే ఉండాలి, ఇది ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఉన్న చట్టం అని వక్ఫ్ బిల్లే ఉండాలి, ఇది ఎటువంటి గవర్నమెంట్ కి సంబంధం లేదు, ఎటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధం లేదని 22A నిషేధిత జాబితాలో కలపకూడదు. ఈ వక్ఫ్ బిల్లులు
వక్ఫ్ బిల్ కింద బోర్డు కింద ఉండాలి, ఇది ఒక చట్టం అని అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక మీడియా సమావేశంలో కూడా తెలపడం జరిగింది. ఇది మన రైల్వే బడ్జెట్ కంటే ఎక్కువ వక్ఫ్ బిల్లు బడ్జెటే ఎక్కువ ఉంది అని మన ఇండియా మొత్తం వక్ఫ్ బిల్లు కింద ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి. ఏ దేవాలయానికి లేదండి, ఏ ఇతర సేవలు చేసే వారి కార్మికులకు కూడా లేదండి. వక్ఫ్ బిల్లు కింద చాలా వేల ఎకరాలు మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. అలాగే ఐదోది వచ్చేసి అడవి భూములు, అంటే ఇవి ఫారెస్ట్ కింద పరిగణించబడ్డాయి. ఇవి అమ్మడం లేదా కొనడం రిజిస్ట్రేషన్ కుదరదు అన్నమాట. ఇది 22A నిషేధిత జాబితాలో కూడా చేర్చడం జరిగింది. ఇది వారసత్వంగా వస్తున్నది కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్స్ కింద దీన్ని పరిగణించబడ్డాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది సంబంధం అన్నమాట. అలాగే ఆరోది వచ్చేసి ల్యాండ్ సర్ప్లస్, అంటే ల్యాండ్ సిల్లింగ్ చట్టం కింద భూములు ప్రభుత్వం నిర్ణయంలో ఉంటాయి. ఇవి అమ్మకానికి కొనుగోలుకి నిషేధం అన్నమాట. ఇది కూడా 22A నిషేధిత జాబితాలో కూడా చేర్చడం జరిగింది. అలాగే ఏడోది వచ్చేసి కోర్టు డిస్ప్యూట్ ల్యాండ్స్ అన్నమాట. అంటే కోర్టు కేసుల్లో ఉన్న భూములు క్లియర్ గా టైటిల్ లేకపోవడం వల్ల 22A నిషేధిత జాబితాలో కూడా చేర్చడం జరిగింది. అలాగే ఎనిమిదోది వచ్చేసి ఇనామ్ ల్యాండ్స్ అన్నమాట. అంటే గత వారసత్వంగా వచ్చిన భూములు, పాత ఇనాం భూములు కొన్ని క్లియర్ గా కాకపోతే వాటిని కూడా 22A నిషేధిత జాబితాలో కూడా చేర్చడం జరిగింది. ఇవి రిజిస్ట్రేషన్ కి, అమ్మకానికి, కొనుగోలుకు నిషేధం అన్నమాట. అలాగే నిషేధిత జాబితాలో గ్రామ కంఠం పంచాయతీ భూములు కూడా నిషేధించబడ్డాయి. ఎవరైతే గ్రామ కంఠం కింద ఎవరైతే పంచాయతీ ల్యాండ్స్ ఉంటాయో వాటిని కూడా వారసత్వంగా వస్తున్నా కూడా వాటిని కూడా క్లియర్ గా లేకపోవడం వల్ల వాటిని 22A నిషేధిత జాబితాలో కూడా చేర్చడం జరిగింది. ఇవి అమ్మకానికి, కొనుగోలుకు, రిజిస్ట్రేషన్ కి నిషేధం. అలాగే 10వ కేటగిరీ వచ్చేసి ఇతర నిషేధిత కేటగిరీలు అన్నమాట. మొదటిది వచ్చేసి FTL చెరువులు పరిధిలో ఉంటాయి. అలాగే బఫర్ జోన్ లో ఉంటాయి. మూడోది వచ్చేసి రికార్డులో ప్రభుత్వం చూపించిన భూములు అని అనమాట. అంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మీ యొక్క గ్రామానికి సంబంధించి ఏవైతే రికార్డులు ఉంటాయో ఆ గవర్నమెంట్ సంబంధించిన భూములు కూడా 22A నిషేధిత జాబితాలో కూడా చేర్చడం జరిగింది. ఇవి అమ్మకానికి, కొనుగోలుకి నిషేధం. సింపుల్ గా చెప్పాలంటే 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములు అమ్మకానికి లేదా రిజిస్ట్రేషన్ కు లేని భూములు అన్నమాట. మీరు వారసత్వంగా వస్తున్నా కానీ ఇవి నిషేధం. అంటే మీరు గత సంవత్సరాల నుండి వస్తున్న భూములు కూడా అసలు మన ఆంధ్రప్రదేశ్ లో 22Aలో చాలా సందర్భాల్లో పట్టా భూములు కూడా తప్పుగా 22Aలో పడిపోయాయి అన్నమాట. రీసర్వే మీ భూమి డేటా వల్ల సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని కేటగిరీల కింద తొలగించే ప్రయత్నం చేస్తుంది. మీరు సాగులో ఉండండి, వారసత్వంగానే చేసుకుంటూ ఉండండి. మీ పొలాలు కానీ, మీ భూములు కానీ, మీ భూమిపై మీకే ఏదో ఒక రోజు హక్కు అనేది రావడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ లో 22A నిషేధిత జాబితాలో 8 నుంచి 10 రకాల భూములను నిషేధించబడ్డాయి. ఈ 10 రకాల భూములను రిజిస్ట్రేషన్ కి, అమ్మకానికి, కొనుగోలుకి నిషేధం. ఖచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలను తెలుసుకోకుండా మీరు ఏదైతే మీరు వారసత్వంగా వస్తున్న భూములను మా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, మాకు వారసత్వంగానే వస్తుంది, ఇంకా ఎన్ని సంవత్సరాలు అనేది కాదండి. మీరు ఏ కేటగిరీ కింద మీ భూమి ఉందో లేదో అనేది తెలుసుకొని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ అప్పీల్ చేసి MRO గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఖచ్చితంగా ఒక అర్జీ అనేది పెట్టుకొని మీ యొక్క భూములను, మీ భూమి మీ హక్కు చట్టం అనేది కూడా రావడం జరిగింది. ఆ దాంట్లో అప్పీల్ చేసి మీ యొక్క భూమిని మీరు హక్కుగా పొందండి. మన ఆంధ్రప్రదేశ్ లో 22A నిషేధిత జాబితాలో ఎన్ని రకాల భూములకు సంబంధించి ప్రస్తుతానికి ఈ 2026 అప్డేట్ ప్రకారం చూస్తున్నట్లయితే పూర్తి సమాచారం, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేసి
మీ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.